అందరికీ నమస్కారం. నా పేరు సురేఖ పేరం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే కర్మ. కర్మ అంటే ఏమిటి? అసలు కర్మ ఉంటుందా? ఉంటే ఎన్ని రకాలు? మనం ఎలా గుర్తించాలి? అనే విషయం గురించి పూర్తిగా మనము ప్రతి ఒక్కరం తెలుసుకున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేసేవాళ్ళు గుర్తించి ఎరుగుతూ ఉంటే మనము ఇది చాలా బాగా ప్రతి ఒక్కరము ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మనమే మనల్ని ఎరుగుతో గుర్తుంచుకొని మన కర్మల్ని మనము చేసే వాటిని అన్నీ ఎరుగుతో జ్ఞానంతో దగ్ధం చేసుకోవచ్చు. పూర్తిగా తెలుసుకున్నాము. కర్మ కర్మ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నా, తింటున్నా, ఏదైనా పని చేస్తున్నా ప్రతి దాన్ని చేసేదాన్ని కర్మ అంటాం. దాంట్లో 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత కర్మలు, ఆగాజిత కర్మలు, వర్తమాన కర్మలు. 3 రకాల కర్మలు అంటే చూద్దాం మళ్ళీ. సంచిత కర్మలు, ప్రారాబ్ధ కర్మలు, వర్తమాన కర్మలు. ఇవి సంచిత కర్మలు అంటే మనము పూర్వజన్మలు అంటే జన్మలు అంటే ఇప్పుడున్న మనం ఈ జన్మే కాకుండా ఇంతకు ముందల జన్మలు ఎత్తిన కర్మలన్నీ మనం తీసుకొని వచ్చేదన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనం అనుభవించే కర్మలు ఉన్నాయి, వర్తమాన కర్మలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ప్రజెంట్ మనము చేస్తున్న కర్మలు అంటే అనుకోకుండా మనకి సడన్గా ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటా వెళ్ళే కర్మలు. దాంతోపాటు జరగబోయే అంటే మనం జరగబోయే వాటిని కూడా మనము యాడ్ చేసుకుంటాము. ఎలా? జ్ఞానం లేనప్పుడు. ఆ కర్మల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నేను అనుభవిస్తున్న కర్మ ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకున్న కర్మనా, లేకుంటే నేను క్రియేట్ చేసుకోబోతున్న కర్మనా, లేకుంటే ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నానా అనే ఎలా తెలుసుకున్నాము అనే వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు సంచిత కర్మలు మనం ఎలా గుర్తుపట్టించాలి అంటే ఇప్పుడు ఒక మనిషి జీవితంలో ఇప్పుడు రియల్గా నా లైఫ్లో జరిగిన విషయం గురించి తెలుసుకున్నాం. నేను మెడిటేషన్లోకి వచ్చాను రాకముందల నుంచే ప్రతి దాన్ని ఏదన్నా బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదన్నా మనకి ఆరోగ్యం బాగలేకపోయినా, ఏదన్నా సమస్యలున్నా, మనీ పరంగా అంటే అన్ని పరంగా మనం అనుకుంటే నా కర్మ ఇది, నాకు నా జీవితం ఇంతేనేమో అనేసి ప్రతి ఒక్కరం అనుకుంటాము. కానీ అవి మనము ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వాటి గురించి పూర్తిగా ఈ ధ్యానం చేసినప్పుడు వాటి గురించి పూర్తిగా అవగాహనలోకి వచ్చింది అనమాట. అదే నేను ఎలా అంటే నాకు తలనొప్పి ఉంది, మైగ్రేన్ అంటారు దాన్ని. అది నాకు చిన్నప్పటి నుంచే ఉంది, కానీ అది అంటే దిష్టి అనేవాళ్ళు. కాకపోతే నాకు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది అది దిష్టి కాదు, మైగ్రేన్ అనేసి. అది నాకు ఎప్పటి నుంచో ఉంది. అది తగ్గట్లేదు అసలుకి ఎంత ఇంకా ఎక్కువ అవుతూ పోతుంది. అది కంప్లీట్గా దానికి సొల్యూషన్ అనేదే లేదు. ఈ మెడిటేషన్ నేను ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టానో అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటిది అనేది నేను తెలుసుకోగలిగా. ఎలా? నేను ఒక ఫాస్ట్ లైఫ్లో ఈ కర్మ వేరే వాళ్ళకి ఇప్పుడు నేను అనుభవించే ఇంత బాధని వేరే వాళ్ళకి ఇచ్చాను, చూశారు నా కళ్ళతో. అప్పుడు రియలైజ్ అయిపోయేసి ఇప్పుడు మనకు అంటే తెచ్చుకున్న కర్మ చేసిన దాంట్లో 20% ఇప్పుడు మనం అనుభవించేది. అదే ఇప్పుడు మళ్ళీ వేరే ఇంకా 80% ఇంకా అనుభవించలేదంటే చూడండి మనం ఎంత తీవ్రమైన కర్మ చేసి వచ్చాము. పూర్తిగా నేను చూసుకున్నా ఒక పర్సన్ని నేను ఏం చేశాను అనేసి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం అంతవరకే చూసుకుంటున్నాము. విజన్ కనిపించే వాళ్ళైతే మీరు మొత్తం చూడొచ్చు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఒక తండ్రి పిల్లలకు అంటే వాళ్ళ తండ్రిని కోల్పోతారు పిల్లలు, ఒక అమ్మ వాళ్ళ కొడుకుని కోల్పోతుంది, ఒక భార్య ఒక భర్తని కోల్పోతుంది. మనం చేసే వాటిని రకరకాలు ఉంటాయి అన్నమాట. కొంతమందిని అనుకోకుండా చంపేస్తాము, అప్పుడు తెలియకుండా తెలిసి ఏదైనా కర్మే అనమాట. మనం తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కర్మే అనమాట. అది మనం కావాలని చేసినా చేయకపోయినా కర్మే అవుతుంది. అలా యాడ్ చేసుకుని వస్తాము. పర్సన్ అక్కడే స్పాట్లోనే నేను చూసినప్పుడు చనిపోయి ఉన్నాడు. అలా కర్మని యాడ్ చేసుకుని వచ్చినప్పుడు అక్కడ ఒక లైఫ్, ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది కలిగిందో మనం అక్కడి దాకే చూస్తాము. అది అయ్యో నేను కావాలని చేయలేదు కదా అనుకుంటాము. కానీ కావాలని చేసినా చేయకపోయినా అది కర్మే అవుతుంది. దానివల్ల ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతారో అవన్నీ చూసిన తర్వాత ఓ మై గాడ్, నేను దీనికే ఎంతలావున బాధపడుతున్నానే, అక్కడ ఎంతమంది బాధపడ్డారని రియలైజ్ చేసి ఆ కర్మని నేను మెడిటేషన్లో
కరిగించేసుకొని సారీ చెప్పుకొనేసి నేను అది చూడగలిగాను అనమాట. చూసేసి తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ మీకంటే చాలామంది అంటారు, కొంతమంది చూస్తున్నారు కదా, మేము చూడలేం కదా అనేసి. ఇక్కడ చూసినా చూడకపోయినా కర్మ మనకి ఒక సమస్య పదే పదే మనకి ఎనికీర్తి పడుతుందన్నా, ఒక సమస్య మనకి రిపీట్ అవుతుందన్నా అక్కడ కర్మ ఉంది ఖచ్చితంగా. అది మనం వేరే వాళ్ళకి ఇప్పుడు నాకు తలనొప్పి ఉంది, ఆ తలనొప్పి ఆ బాధను వేరే వాళ్ళకి కలిగించాను. అట్లాగే ప్రతి ఒక్కరు మీరు చేసిన, మీకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నా, ఒకరికి మనీ పరంగా ఇబ్బంది ఉందంటే అది వేరే వాళ్ళకి మీరు ఒక లైఫ్లో చేస్తున్నారు ఆ అనేసి గమనించేసి, ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని నేను ఇలా చేశాను అజ్ఞానంతో, జ్ఞానం లేక అంటే తెలిసైనా తెలియకైనా చేసున్నాను, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు అది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత బాధగా ఉందో, దాన్ని నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఇంకా చాలు నేను నేర్చుకున్నాను. ఈ మెడిటేషన్ ద్వారా నేను వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకునేసి వాళ్ళు నా నుంచి వాళ్ళ నుంచి నేను రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను అనేసి అనుకోవాలన్నమాట. ఇది జరిగిపోయిన కర్మ గురించి. కాకపోతే ఇది ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ చేయాలంటే ఇప్పుడు ఒక కర్మ అంటే ఒక సైడ్ నుంచే ఉండదు అనమాట. వాళ్ళ దగ్గర ఎనర్జీ హోల్డ్ అయి ఉంటుంది, మన దగ్గర ఎనర్జీ హోల్డ్ అవుతుంది. ఎందుకంటే ఆ కర్మ వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ కర్మను చేసినందుకు మనం ఇబ్బంది పడుతున్నాం. రెండు సైడ్లో ఎనర్జీ హోల్డ్ అయి ఉంటుంది అనమాట, రెండు పక్కల ఎనర్జీ ఉంటుంది అనమాట. ఆ కర్మ తీర్చుకునేటప్పుడు ఇద్దరు సారీ చెప్పుకోవాలి, ఇద్దరు రిలీజ్ అవ్వాలి. లేకుంటే ఒక సైడ్ నుంచి మనం వదిలించుకున్నాం అనుకున్నా కానీ వాళ్ళ దగ్గర ఉందనుకో, వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా అంటున్నారు అనుకో, అది మళ్ళీ సమస్య రిపీట్ అవుతుంది. అందుకని ఇద్దరు సైడ్ నుంచి ఆ కర్మని రిలీజ్ చేసుకోవాలన్నమాట. అది నా లైఫ్లో జరిగిన అంటే ప్రారబ్ధ కర్మ, అంటే నేను తెచ్చుకున్న కర్మ, అంటే సంచిత కర్మ. అంటే నేను ఆల్రెడీ అది క్రియేట్ చేసుకునేసి నేను ఇక్కడ అనుభవించాలి అనేది తెచ్చుకున్నాను అనమాట. అది నేను అలా గుర్తించగలిగాను, అది నేను తీర్చుకోగలను. ఇలా కనిపిస్తేనే కదా ప్రతి ఒక్కరు తీర్చుకోగలరు. మీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు అది దానివల్ల మీకు బాధ అనిపిస్తుంది, ఇది ఎందుకు నాకు పోవట్లేదు ఎంటాడుతుంది అంటే అక్కడ కర్మ ఉంది, నేను తీర్చుకోవాలనేసి ఎరుకుతో గమనించేసి మెడిటేషన్ ద్వారా మీరు దాన్ని తీర్చుకోగలగవచ్చు. ఇక్కడ రెండు రకాల కర్మలు మనం గుర్తించాలి. ఒకటి మనము ఇప్పుడు ఇంకొక కర్మ నా జీవితంలో జరిగింది ఏంటిదంటే, నేను ఇండియా వెళ్ళినప్పుడు వీసాకి ఇంటర్వ్యూకి వెళ్ళాము. అక్కడ ఈ అంటే నా హ్యాండ్ బ్యాగ్ మిగతావన్నీ నేను 3 పిల్లల్ని తీసుకుని వెళ్ళాను అనమాట. నా తోడు ఎవరు రాలేదు, నేను మా పిల్లలతో వెళ్ళాము. చిన్న బాబు అప్పుడు ఎత్తుకొనే ఉన్నాను. ఇంకా వాళ్ళు ఈ ఫోన్లు ఇవన్నీ అలో చేయరమ్మా, బ్యాగ్ అక్కడ పెట్టాలనేసి కౌంటర్ దగ్గర అక్కడ వేరే చోట పెట్టమని చెప్పారు. సరే అనేసి వాళ్ళకి ఇచ్చేసి నేను కీ తీసుకునేసి నేను బిల్ చేసేసి వచ్చేసాను. అక్కడంతా పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు అనేసి నేనేం ఇంకొక 2 ఆలోచనలు లేదు నాకు. అప్పుడు ఆ ఇంటర్వ్యూ ఉంది, అదొక్కటే దాని గురించే నేను ఆలోచించని వెళ్ళాను. ఏమైంది, దాంట్లో మనీ ఉన్నాయి. హైదరాబాద్ మాది విలేజ్ అయితే, హైదరాబాద్లో మా పాప పుట్టినరోజు ఉంది. తనకున్న దాంతో ఇక్కడున్న నేను మనీ కొంత ఓల్డ్ అంటే పాత బంగారం అన్నీ కలిపేసి దాంట్లోనే ఉన్నాయి, మార్చుకునేసి ఒక వస్తువు తన బర్త్డేగా తీసుకున్నామనేసి నేను అలా వచ్చాను అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇచ్చేసి వచ్చాను. నా ఇంటర్వ్యూకి అదే వీసా స్లాట్కి వెళ్ళేసి అదంతా అయిపోయేసి వచ్చాను. వచ్చిన తర్వాత కీ అది ఇచ్చారు, తీసుకున్నాను. నేను అంతా అంటే జస్ట్ పైన అసలు చెక్ చేసుకోలేదు, ఆ డౌటే రాలేదు. ఇంకా తీసుకునేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నేను అక్కడ కూడా చెక్ చేసుకోలేదు. నేను ఇంకా డైరెక్ట్గా సాయంత్రం ఈవినింగ్కి మాకు బస్సు ఉంటే ఆ బస్సులో ఎక్కిన తర్వాత నేను చెక్ చేసుకుంటే మనీ లేవు, గోల్డ్ లేదు. ఎంత బాధేసిందంటే ఆ సమయంలో నాకేమీ ఇంకా కళ్ళు చేతులు ఆడలేదనమాట. ఆల్రెడీ బస్సు మధ్యలో ఉన్నాము, ఇప్పుడు అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము. మా ఊరికి వెళ్ళడానికి 13 గంటలు పడుతుంది. ఇంకా సరే అనేసి ఏం చేయలేం కదా, అట్లాగే ఇంకా బయలుదేరిపోయాము. ఆ తర్వాత రోజు ఎవరో చెప్పలేదు, ఈయనకు ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఇలా జరిగింది అనేసి. వీసా ఇంతకు అన్నీ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయా చెక్ చేయి అన్నాడు. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పాను అనమాట. అయితే పోతే పోయినలే అనేసి అన్నాడు. అంటే ఫస్ట్ వీళ్ళకి అంటే ఏదైనా జరిగినా చెప్పకపోతే నాకు అది తప్పైనా ఏదైనా కానీ చేసింది చెప్పడము మన ధర్మం అనమాట. చెప్పాను. అన్న తర్వాత నాకు రాత్రి అంతా బాధగా అనిపించింది. ఇంకా పొద్దున ఎంతో మాట్లాడిన తర్వాత, అవును
పిల్లలు జాగ్రత్తగా ఉన్నారు. మన వీసా ఈ డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. పోతే పోయినాయి, అంతటితో పోయినాయి, దరిద్రం వదిలిందిలే అనుకున్నాము. అప్పుడు కొంచెం సేపు బాధ అనిపించింది. ఇంకా దాని గురించి బాధ అనిపించలేదు. పోతే పోయినాయి, వాటితో పోయారు, ఇంకా ఏమి ఇవి ఇవి కాగితాలు అట్లా పోతే మనం ఇక్కడ రావడానికి కూడా జర్నీకి కూడా ఇబ్బంది అయ్యేది అనేసి వదిలేసాము. దాని తర్వాత అంతగా బాధపడలేదు. మరింత డబ్బులు పోయినా, ఎక్కువ డబ్బులు పోయినా, మామూలుగా ఆ సమయంలో కొంచెం గోల్డ్ పోయినా, నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో కొంచెం సేపు బాధేసింది. ఇంకా దాని గురించి పూర్తిగా వదిలేసాం. పదే మళ్ళీ గుర్తు రాకపోతే ఇంక అప్పుడు స్టిల్ మేము కొంచెం మెడిటేషన్ చేస్తున్నాము. అంటే ఇండియా పోయినప్పుడు కొంచెం తగ్గిందనమాట. అటు ఇటు తిరుగుతా, అంటే గంటలు అయితే చేయలేదు, కానీ కంటిన్యూషన్ అయితే చేస్తున్నాము. మెడిటేషన్లో కూర్చొనేసి మేము చూస్తే మాకు చూసిన వ్యక్తి కనిపించాడు. తీసుకున్న వ్యక్తి నాకు అక్కడే డౌట్ వచ్చింది, తనే తీసుకున్నాడనేసి. మనము ఇంకా తర్వాత రోజు మన పాస్పోర్ట్ పిక్ చేసుకోవడానికి పోయినప్పుడు నేను అంటే ఇలా నాకు సీసీ ఫుటేజ్ కావాలని అడిగాను. అడిగితే ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. కానీ నాకు తీసిన పర్సన్ కూడా తెలుసు, అంటే నేను చెప్పడం కాదు, ఇది ఇలా మనీ తీసుకుంది, ఒక ముగ్గురు చిన్నపిల్లల్ని వేసుకొని నమ్మకంతో వచ్చి ఇలా చేశారు అనేసి నేను చెప్పాల్సింది చెప్పి వచ్చేసాను. ఇంకంతే అనమాట. దాని గురించి ఇంక నేను ఆలోచించలేదు. ఇస్తారనేసి అనుకోలేదు, అంటే రావాలనుకోలేదు, న్యాయంగా అంటే రావాలనుకుంటే వచ్చిద్ది, లేకుంటే లేదని వదిలేసేసాము. దాని గురించి ఇంకెక్కువ బాధపడలేదు. మెడిటేషన్లో చూసుకున్న తర్వాత ఇది నేను ఏమైనా కర్మ ఉందా, నేను ఎప్పుడైనా ఇలా ఎవరికైనా డబ్బుల్లో తీసుకున్నానా అనేసి తీరా చూస్తే నేను ఎవరి దగ్గర ఏం చేయలేదు. వాళ్ళ కర్మని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే నా దగ్గర తీసుకున్నారో వాళ్ళు కర్మని క్రియేట్ చేసుకునేసి నాకు వాళ్ళు ఇప్పుడు అది ప్రారంధ కర్మ అనమాట. అంటే జరగబోయేదాన్ని ముందలే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇట్లాంటి కర్మలు కూడా జరుగుతాయి అనమాట. మనం అంటాం కదా, ఏదైనా జరిగితే పోతే పోయింది, ఎంతటితో పోయింది, వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనేసి బాధపడము. కొన్ని పోయినా అలా బాధ లేనప్పుడు అవి కర్మలు మనకి వేరే వాళ్ళు మనకు చేస్తున్న కర్మలు అనమాట. వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. కాకపోతే మనకు కూడా బాధ ఉంటుంది అనమాట ఆ సమయంలో. కానీ ఇంత బాధ ఉండదు. పొద్దుకులు గుర్తొచ్చి పొద్దుకులు బాధపడము. మనం వేరే వాళ్ళకి చేసిన బాధలు అయితే పదే గుర్తు వస్తాయి. అవి తీర్చుకోవడానికి కోసం అనమాట. ఇవన్నీ ఏ కర్మలైనా కానీ మనమే చేసినవి. మన కర్మేంద్రియాలు అంటాం. మాటల ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, వాక్ ద్వారా కానీ, మన శరీర అవయాల ద్వారా కానీ, మన మనసు ద్వారా కూడా కర్మలు చేస్తాం, వేరే వాళ్ళ గురించి చెడుగా ఆలోచించి. అట్లా ఇవన్నీ మనం చేసినవే. ఇవన్నీ మనమే తీర్చుకోవాల్సిందనమాట. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ మనమే. అందుకనేసి ఈ కర్మల్ని దేనికి ఉన్నాయి అనేసి బాధపడిన అవసరం లేదు. ఎరుకతో గమనించి ఇవి పదే వస్తుందంటే అది తీర్చుకోవాలి. ప్రతి ఒక్కరు తీర్చుకోకపోతే అది తీర్చుకునేదాకా మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు నేను ఆ మైగ్రేన్ని తీర్చుకున్నాను. ఇప్పుడు అసలు రూతో సహా మైగ్రేన్ పోయింది. ఇప్పుడు ఆ డబ్బులు పోయినా కానీ మాకు దాని గురించి అసలు దిగులు లేదు. అసలు అంటే దిగులు అంటే ఇంకా అన్నిసార్లు బాధపడినా లేదు. ఎవరో ఇంకా పోతే పోయి ఇంకా అంతతో పోయింది అనేసి అనుకున్నాము. దాని గురించి గుర్తుపెట్టుకోలేదు, ఆలోచించలేదు. అట్లా జరిగినాయి అనమాట. ఇంకోటి ఇంకా మనకి వర్తమాన కర్మలు అనేసి మూడో కర్మ అనమాట. ఇది ఎలా అంటే మనము రాబోయే కర్మలు అనమాట. ఇప్పుడు మనము మెడిటేషన్ చేస్తున్నాము, ఒక షాప్కి వెళ్ళాము, అంటే షాప్కి వెళ్ళేసి కూరగాయలు కొంటున్నాము, అంటే కూరగాయలు అనుకున్నాము, లేకుంటే ఇంకోటి అనుకున్నాము. ఒక వస్తువుని అంటే బిల్లు వేయించుకోకుండా తీసుకొని రావడము, లేకుంటే తెలిసి కూడా అబద్ధాలు చెప్పడము, అట్లా మెడిటేషన్లో ఉండి కూడా మనం ఎరుకుతో ఉండి కూడా అంటే అబద్ధాలు చెప్పడము, లేకుంటే తిట్టడము వేరే వాళ్ళని, అట్లా చేస్తున్నాం అనుకో, అవి మనము తెలుసు కూడా యాడ్ చేసుకుంటున్నాం కర్మలు. మనకి కర్మ వచ్చిద్దని తెలుసు, మనకి ఇలా అంటే ఇట్లా మాట్లాడితే మనం యాడ్ చేసుకున్నాం, ఏది ఇస్తే అది మనకి తిరిగి తెచ్చుకుంటామని తెలుసు, అయినా కానీ చేస్తున్నామంటే మనము యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. రాబోయే వాటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అట్లా ఆ ఎరుకను అనేది ప్రతి ఒక్కరు గమనించాలన్నమాట. మనము ఆ ఎరుకతో గమనించు మెడిటేషన్ చేస్తూ ఇవి ఎప్పుడు తగ్గుతాయి అంటే ఎవరైతే కంటిన్యూస్గా మనం మెడిటేషన్ చేస్తున్నామో, ఇప్పుడు
మనకి మనం ఎన్ని చేసినా, బయట ఎంతమంది గురువులు కలిసినా, ఎంతమంది పెద్దోళ్ళు కలిసినా, ఎవరు చేసినా ఎవరు ఏమీ తీర్చలేరు, చేయలేరు. జ్ఞానం ఒకటిస్తారు. ఇది మార్గము, ఇలా చేస్తే ఇలా వచ్చిద్ది అని చెప్పడం వరకే. అది కూడా అందరు చెప్పింది అదే ఒక్కటే కరెక్టు, ఒక్కటే తప్పనేం లేదు. కొంతమందికి ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానం ఇంతవరకే ఉండొచ్చు, వేరే వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఒకటే ఉండొచ్చు. అట్లా మీరు అందరి దగ్గర వింటూ ఉన్నప్పుడు మీకు ఏది కనెక్ట్ అవుతుందో అది చూసి నేర్చుకొని ఆచరణలో పెట్టి అది ప్రతిదీ మనం ఇలా ప్రతిదాన్ని మనం తీర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. కాకపోతే ప్రతిదీ ఎరుకుతో మెడిటేషన్ చేయాలన్నమాట. ఎంతున్నా కానీ మనకి ఒకరోజు పోయిద్దా, 2 రోజులు పోయిద్దా, 3 రోజులు పోయిద్దా అనేసి మనము ఎవ్వరము తెచ్చుకొని పెట్టుకోలేదన్నమాట. మనకి అంత ఎరుకుండదు. మనం చేస్తూ చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ఖచ్చితంగా అయితే పోతాయి. కర్మ అయితే పోతుంది. 100% పోతుందంటే కర్మ అనేది ఎప్పుడు 100% పోదు. కర్మ అనేది ఉంటుంది. మనం చేసే తీవ్రతను బట్టి, మనం చేసే సాధన బట్టి, మెడిటేషన్ చేసేసి దాన్ని బట్టి, మనం చేసే ఆ బాధని మనం వాళ్ళకి ఎంత బాధతో క్షమాపణ చెప్తున్నామా, ఆ ఇన్సిడెంట్కి ఎంత లావున కనెక్ట్ అయ్యేసి మనచా వాచ కర్మ అంటాం కదా, ఆ నిజంగా ఆ కర్మని అనుభవించేసి అలా ఫీల్ అయినప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చేసిద్ది. ఆ బాధను చూసినప్పుడు మనకి ఆ బాధలోకి వెళ్ళేసి నిజంగానే అంత చేశాననేసి ఇన్వాల్వ్ అయ్యేసి ఆ కర్మను క్లియర్ చేసుకుంటూ అన్నప్పుడు అక్కడే పోవచ్చు. ఒక్కోసారి ఇంకోసారి కొంచెం సమయం పట్టవచ్చు. అలా మీరు పోయేదాకా మనం చేస్తూ ఉండాలన్నమాట. కర్మ అనేది ఎప్పుడూ పూర్తిగా పోదు. కాకపోతే చేసే తీవ్రతను బట్టేసి గొడ్డలతో పోయేదాన్ని గోటుతో అనేసి అంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టు లాగా అంటారు కదా, అలా పోతుందన్నమాట. ఎప్పుడు మనం మెడిటేషన్ చేస్తూ ఎరుకుతో ఉండి వీటిని గమనించి ఇలా తీర్చుకొని క్షమాపణ చెప్పేసి ఇలా చేసినప్పుడు దీనికి ఒక ప్రాసెస్ అని చెప్పే కదా. ఇప్పుడు మనము చేసాము కర్మలు. ఇప్పుడు నాకు తలనొప్పి ఉంది. సపోజ్ ఇప్పుడు చాలామందికి మనీ ప్రాబ్లం, అంటే మనీ మన దగ్గర తీసుకుంటున్నారు, ఇవ్వట్లేదు. అంటే మనం అనుకుంటాం కష్టపడి సంపాదించాము, మేము ఎవరికి ఎప్పుడు అప్పులు ఇట్లా తీసుకొని ఇవ్వలేదు, మాకే ఇలా ఎందుకు జరుగుతుంది అంటాము. ఇది ఇప్పుడు మనీ మనం ఎవరైనా తీసుకొని ఇవ్వట్లేదంటే ఒక లైఫ్లో అది పదే దానివల్ల ఇబ్బంది పడుతున్నామంటే ఒక లైఫ్లో అందరి దగ్గర మనము మనీ తీసుకునేసి అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టామన్నమాట. ఒక ఇన్సూరెన్స్ ఇప్పుడు చాలామంది మన డబ్బులు తీసుకున్నారనుకో, చాలామంది దగ్గర మనం ఇన్సూరెన్స్ కట్టించో లేకుంటే ఇంకొక విధంగా ఏదో మీకు చేస్తానేసి తీసుకునేసో వాళ్ళని ఇబ్బంది పెట్టేసి మనం ఆ కర్మను తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు మన డబ్బులు ఇలా తీసుకునేసి వాళ్ళకి మన కర్మని మనం అనుభవిస్తున్నాం అన్నమాట అనేసి తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు అలా ఉన్నప్పుడు ప్రతిదీ మీరు ఏదైనా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, అదేంటో దాన్ని ఎలా అంటే మీరు రియలైజ్ అయ్యి ఎలా క్లియర్ చేసుకోవాలంటే చెప్తున్నా. మనం మెడిటేషన్లో కూర్చొనేసి నాకు ఈ సమస్య ఉంది, ఇప్పుడు నాకు మైగ్రేన్ ఉందనుకుంటున్నా, నా తలనొప్పి ఉంది, నేను చూశాను వేరే వ్యక్తిని ఇలా చేశాను, అలా చేయడం చాలా తప్పు, నాకు చాలా బాధ వేసింది అంటే నాకు మెడిటేషన్లో నేర్చి తీర్చుకున్నాను. కాకపోతే ఇప్పుడు వీడియోలో చెప్తున్నా కదా, ఇన్వాల్వ్ అయ్యేసి మీరు ఆ కర్మను నేను చేశాను, అప్పుడు జ్ఞానంతో లేక అజ్ఞానంతో జ్ఞానంతో కావాలనో చేశాను, ఇప్పుడు నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను, అలా చేయకూడదు, తప్పు ఒప్పుకుంటున్నాను, సారీ నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా అనేసి వాళ్ళని హగ్ చేసుకునేసి ఆ బాధ ఎంత ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చేళ్ళకి నేను అనుభవిస్తున్నకి ఆ బాధ ఎంతగా ఉందో నాకు ఇప్పుడు తెలుస్తుంది, నేను ఈ బాధను నేర్చుకున్నాను, అనుభవం పొందాను, ఇంకా నాకొద్దు, నేను ఎవరికి ఇలా చేయను, జ్ఞానంతో ఉంటాను, మెడిటేషన్ చేస్తూ ఈ కర్మను తీర్చుకుంటాననేసి ఇప్పుడు మనము ఎవరైతే ఇప్పుడు మనం నా ఈ బాధతో బాధపడుతున్నారో నేను చేసిన వాళ్ళని వాళ్ళ పూర్ణాత్మ సహాయంతో మెడిటేషన్లోకి ఇది పిలుచుకొనేసి మీరు మెడిటేషన్లో కూర్చొనేసి మీ పూర్ణాత్మ పర్మిషన్తో ఎప్పుడైనా గోల్డెన్ పిరమిడ్ వేసుకొని ఉండాలన్నమాట. మెడిటేషన్ చేస్తూ వాళ్ళని కాంతిలోకి పంపించాలన్నమాట. ఇప్పుడు మనమైతే ఎవరినైతే పంపించామో కాంతిలోకి వెళ్ళేసినప్పుడు వాళ్ళు నన్ను క్షమించండి అని హగ్ చేసుకునేసి మీరు కాళ్ళు పట్టుకుంటారో, హగ్ చేసుకుంటారో, సారీ చెప్తారో, ఇన్వాల్వ్ అవుతారో చెప్పేసి సారీ చెప్పినప్పుడు వైట్ బాటిల్లోకి పంపించాలన్నమాట. నన్ను మీరు క్షమించండి, నేను మిమ్మల్ని క్షమించాను. ఒక వ్యక్తి ఒక్కరే కదనమాట, వాళ్ళు ఎనర్జీ హోల్డ్ చేస్తాం రెండు పక్కల నుంచి ఏ తప్పు చేసినా కానీ ఇద్దరి దగ్గర ఉంటుంది. అంటే చప్పట్లు ఒక చేతితోనే రావు కదా, రెండు చేతులతో ఉంటాయి అన్నమాట. చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే కదా, అంటే
ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆ బాధ అనేది, ఆ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. అందుకనేసి ఇద్దరు రెండు వైపుల నుంచి క్లియర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని వైట్ వాటర్లోకి పంపించాలన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి ఆ బాధని పాము కుసుము ఎలా అయితే పాము కుసుము వదిలిపెట్టి పోతుందో వైట్గా ఉంటుందో, అలాగా ఆ వ్యక్తి ఆ వైట్ వాటర్లోకి వెళ్ళినప్పుడు అది ఆ బాధని అంతా ఎనర్జీని అంతా విడుదల చేసేసి ఏంజల్గా టర్న్ అవుతాడనమాట. అప్పుడు తను మనకి నవ్వుతూ ఆశీర్వాదిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ కనిపిస్తారు. అలా కనిపించినప్పుడు మన కర్మ అంటే అక్కడ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది రిలీజ్ అవ్వడము. వాళ్ళు ఎక్కడున్నా మీరు ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉంటాను, మన ఇద్దరం ఫ్రెండ్స్, మనం ఇంకెప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేసి ఎక్కడున్నా ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలనేసి మనం చెప్తూ ఇలా మనం చెప్పామనుకో, అలా రిలీజ్ అయిపోయేసి అలా మనకి ఒక కర్మ అనేది తీవ్రతను పట్టేసి ఇలా కొన్ని రోజులు చెప్పుకొని రోజు మెడిటేషన్ మాత్రం చేయాలి. చేస్తున్నప్పుడు అది దాని నుంచి మనము రిలీజ్ అవుతాం అన్నమాట. అలా ప్రతి ఒక్కరు ఇలా కర్మని ఉన్నవాళ్ళు రిలీజ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. ఇంకా మనము ఎరుకుతో ఒక తప్పు ఒక మాట్లాడే ముందల మనం ఎప్పుడు ఎన్ని కర్మలకి జ్ఞానాగ్ది దగ్ధ కర్మ అని చెప్తారు కదా, జ్ఞానం ద్వారా ఎరుకుతో ధ్యానం చేస్తే ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారే మనము ఏది చేయొచ్చు ఏది చేయకూడదు సమయానికి తగ్గట్టుగా మనము నడుచుకుంటూ సరైన కర్మలే చేస్తున్నప్పుడు జరగబోయే కర్మలు కానీ జరుగుతున్న కర్మలు కానీ మనము క్రియేట్ చేసుకోకుండా ఉంటాము. ఇలా మెడిటేషన్ చేస్తూ ఎరుగుతూ ఉన్నప్పుడు జరిగిపోయిన కర్మలు తెచ్చుకోవచ్చు, జరగబోతున్న కర్మలు మనం ఎరుగుతో గమనించేసి మనకి హెల్ప్ చేస్తారు మాస్టర్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కర్మలు కూడా మనం ఎరుగుతో జ్ఞానంతో అన్నీ దగ్ధం చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ ఎరుగుతో ఉండేసి గమనించేసి మీ కర్మల్ని మీరు ఈ మెడిటేషన్ ద్వారా ఇది ఎప్పుడు ఎవ్రీడే చేస్తూ మనం ఎరుకుతూ ఉండేసి చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. ఇది అందరికీ సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి ఏమి తెలుసుకుని ఇది కరెక్టా తప్ప అనేసి అడగకుండానే మీ కర్మలు మీరు ఇలా క్లియర్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కొంచెం పొడుగైంది, లాంగ్ అయింది, కానీ ప్రతి ఒక్కరు మాత్రం తప్పకుండా చూడండి. వివరంగా డీటెయిల్గా మీకు అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అంటే అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఏమన్నా మీకు డౌట్ ఉన్నా, ఏమన్నా మీకు ఇంకా వివరంగా కావాలన్నా కామెంట్ రూపంలో పెట్టగలుగుతారనేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి మీరందరూ చూస్తూ ఈ జ్ఞానాన్ని మనం పంచితే మనకి ఇప్పుడు మీకు తెలిసిన జ్ఞానాన్ని మీరు ఆచరిస్తూ వేరే వాళ్ళకి పంచారనుకో, మీకు అది వేరే వాళ్ళకి ఉపయోగపడేసి మీకు ఏమి కావాలో ఆ జ్ఞానం ఏదో ఒక రూపంలో వస్తుందన్నమాట. ఇది అందుకనేసే మీరు ప్రతి ఒక్కరు మీరు ఆచరించేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారనేసి, మీరు పాటిస్తూ షేర్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.